హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్‌లో వీడియో వచ్చేసి ఏంటంటే, మేడారం జాతర వెళ్తున్నామని చెప్పాను కదండీ! సో, ఆ వీడియో నేను ఇప్పుడు పెట్టేశాననమాట. నా వాయిస్ కొంచెం డిఫరెంట్‌గా వస్తుంది. ఎందుకంటే నేను ఊర్లో తిరుగుతున్నాను కదండీ! సో, కోల్డ్ అయిందనమాట. కొంచెం అడ్జస్ట్ అయిపోండి. ఓకేనా? మేము మేడారం జాతరకెళ్తున్నామని చెప్పాను కదండీ! నేను షార్ట్ వీడియో పెట్టాను కదా! సో, జాతరకొచ్చామనమాట. అయితే ప్రతిసారి మేమెళ్ళేప్పుడు ఇలా ట్రాక్టర్ కట్టించుకొని పైలో ఈ విధంగా కట్టేసి తీసుకెళ్తూ ఉంటాము. ట్రాక్టర్ మాదే అండి, కట్టించుకోవడం కాదు. అయితే ఇలా వెళ్తున్నప్పుడు ఏంటంటే, అక్కడికెళ్ళిన తర్వాత మనకు పడుకోవడానికి ఇబ్బంది లేకుండా అందులో పడుకోవచ్చనమాట. చిన్నపిల్లలు ఉంటారు, అందరూ ఉంటారు కదండీ! సో, అందులో అందరూ పడుకోవడానికి వీలుంటుంది, బావుంటుంది. కానీ లాస్ట్ ఇయర్ ఏమైందనంటే, మేము ఒక కార్ కట్టించుకొని వెళ్ళామనమాట ఫ్యామిలీకి సరిపడా. సో, అక్కడికెళ్ళిన తర్వాత కొంచెం ఇబ్బందయిపోయింది మాకు. అందుకని ఈసారి కార్ కాకుండా ఇలాగే వెళ్తే బావుంటుందని వెళ్ళామండి. మేము ఇక్కడ నుంచి 11కి స్టార్ట్ అయ్యామనమాట మార్నింగ్. మేమే కాదు, మా ఊరు నుంచి ఇంకా మాతో పాటు 2, 3 ట్రాక్టర్లు, ఆటోలు కూడా వచ్చాయి మాతో పాటు. అక్కడికెళ్ళేసరికి కరెక్ట్‌గా 10, 10:30 అలా అయిందనమాట. చూడండి దారిలో రష్ ఎలా ఉందో. ఇలాగా ట్రాక్టర్‌లో ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తామండి. చాలా బావుంటుంది. నాకైతే చాలా ఇష్టం అనమాట. అలాగా మధ్యలో అక్కడక్కడ లంచ్ చేయడానికి, డిన్నర్ చేయడానికి చెట్ల కింద ఇలా దిగేసి తింటూ ఉంటే సూపర్‌గా ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడో ఇంట్లో తినడం కన్నా ఇప్పుడు ప్రకృతి చూసి బయట తినడం అనేది అదో థ్రిల్లింగ్ అనమాట. నాకైతే హ్యాపీగా ఉంటుంది. మరి మీలో ఎంతమంది జాతరకెళ్లారు? జాతర గురించి మీకేం తెలుసు అనేది నాకు కామెంట్ చేయండి. నాకు కొన్ని విషయాలు తెలుసు. అవి మీకు షేర్ చేస్తాను. అయితే మేము అక్కడికొచ్చేసాము. వచ్చిన తర్వాత డిన్నర్ చేసేసి నైట్ పడుకున్నామండి. పడుకొని మార్నింగ్ లెగిసామనమాట. చాలా కూల్‌గా ఉంది వెదరు. మా సైడ్ చెన్నై సైడ్ అయితే అంత కూల్‌గా ఏం లేదు. అంత నార్మల్‌గానే ఉంటుంది అది అక్కడ ఎప్పుడైనా కూడా. కానీ ఇక్కడ చాలా చల్లగా ఉందనమాట. మార్నింగ్ 7, 8కి కూడా బాగా చలి పెడుతుంది ఇక్కడైతే. సో, ఇక్కడ మంట పెట్టేశారు. ఆ మంట దగ్గర మేము చాలా సేపు కూర్చున్నామనమాట. అసలు మేము నైట్ వెళ్ళేసరికి అసలు ఎవరు లేరు. మొత్తం ఒక మామూలు ఖాళీ ప్లేస్ లాగా ఉంది. మార్నింగ్ లెగిసి చూసేసరికి ఫుల్ జనాలనమాట. రష్. అసలు కొంచెం కూడా గ్యాప్ లేదండి. పక్కనే చిన్న ఇలాగ ఇల్లులాగా కట్టేశారనమాట. భలే ఉంది. మా బుడ్డోడు, మా పిల్లలు చూడండి చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా. ఎందుకంటే ఇలాంటి దగ్గరికెళ్ళి మనం ఇలా వంటలు చేసుకొని తినడం అనేది ప్రకృతి చూస్తూ హ్యాపీగా ఎవరికీ ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా ఉంటుందండి. ఎవరంతటా వాళ్ళు ఎలా కావాలంటే అలా వండుకొని తింటూ ఉంటారనమాట. బిర్యానీ వండుకుంటారు. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, పలావ్ ఇలా వండుకొని తింటూ ఉంటారండి. బావుంటుంది. తర్వాత అక్కడ మేము టిఫిన్ చేసేసాము. టిఫిన్ చేసుకున్నాము. తర్వాత టిఫిన్ అయిపోయిన తర్వాత మేము ఇప్పుడు స్నానం చేయడానికి వచ్చామనమాట. జనాలు చూసారండి ఎలా ఉన్నారో. అసలు కొంచెం కూడా గ్యాప్ లేదు. చెంపన వాగు అంటారు కదండీ! ఇదే అనమాట. ఇందులో ఖచ్చితంగా వెళ్ళి మునిగి రావాలండి. మునిగి వచ్చిన తర్వాత మనం స్నానం చేసుకోవాలనమాట. పైకొచ్చిన తర్వాత పైపులుంటాయి. వాటర్ వస్తుంటాయనమాట. అక్కడన మనం స్నానం చేసుకోవాలి. అసలు జనాలను చూస్తుంటే ఆ రష్‌లో అసలు ఎలా అనిపిస్తుంది మనకి అనంటే, అమ్మో! అంత రష్‌లో మనం ఎలా వెళ్తామో అనిపిస్తూ ఉంటుంది కదా! కానీ అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే అందరితో పాటు మనం కూడా కదా! సో, వాళ్ళు ఉన్నారు, మనం ఉన్నారని కాకుండా దేవత గురించి వెళ్ళాము మనము మొక్కుకోవడానికి. సో, మొక్కు తీర్చుకోవాలి. అదే మనకు కావాలి. సో, అక్కడికెళ్ళిన తర్వాత మేము అక్కడ స్నానాలు చేసేసి వచ్చేసామండి. వచ్చిన తర్వాత ఇప్పుడు అమ్మవారిని మనం దర్శించుకోవడానికి ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ ఇలాగా అమ్మవారు 2 మిద్దెల్లాగా కట్టేస్తారనమాట. పసుపు, కుంకుమ, పువ్వులు అన్నీ మంచిగా పూజలు చేసి ముగ్గు అలా పెట్టేస్తారండి. పెట్టేసిన తర్వాత మనం ఇంట్లో పూజ ఎలా అయితే చేసుకుంటామో అదే విధంగా అక్కడ చేస్తూ ఉంటారనమాట. ఇలా చేసేసిన తర్వాత మనం ఇప్పుడు చూడండి ఇలా ముగ్గులన్నీ వేసేసి ఇలా హారతి కూడా ఇచ్చేస్తారు. మనం ఇంట్లో ఏ విధంగా అయితే మనము పూజ చేస్తామో అదే విధంగా ఇలా పూజ చేసేయాలండి. మనం నార్మల్‌గా అయితే ఎలా అని మొక్కుకుంటాము, లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు నాకు ఇది జరగాలమ్మా, ఇలా జరిగితే నేను యాటపోతు కట్ చేస్తాను, లేదంటే కోడి కట్ చేస్తానని కొంతమంది మొక్కుకుంటూ ఉంటారు కదండీ! అలాగా మొక్కుకున్న కోరిక నెరవేర్చినప్పుడు మనం అది తీర్చుకోవాలనమాట. అందుకని ఇలా పూజ చేసిన తర్వాత మనం ఏదైతే కట్ చేయాలనుకుంటున్నామో అక్కడ దేవతని అక్కడ ముందు ఇలాగా మా డాడీ వాళ్ళు యాటపోతు కట్ చేశారండి. సో, ఇలా కట్ చేసే ముందు ఏం చేస్తారంటే దేవతకి ఇలాగా పూజ చేపిస్తూ ఉంటారనమాట. ఇలా పూజ చేపిచ్చి కట్ చేస్తూ ఉంటారు. కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రాసెస్ ఉంటుంది కదండీ! మనము మటన్, చికెన్ ఎలా అయితే చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకుంటామో ఆ విధంగా
కట్ చేసేస్తారు. అలా కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ వండేస్తారనమాట. మా దాంట్లో అయితే సొలై అని మీకు నేను ఆల్రెడీ చిన్న వీడియో పెట్టాను. ఆ సొలై అనేది చేస్తారు. అది ప్రాసెస్ కూడా చూపిస్తాను. మా హనీ, మినీ అలాగే మా అన్నయ్య వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు అక్కడ దేవుడి దగ్గర అక్కడే చాలాసేపు మొక్కుతూ ఉన్నారనమాట. వాళ్ళకి మొక్కడం అంటే ఇష్టం కదా, ఇలా మొక్కుతూ ఉన్నారనమాట. సో ఇలా మొక్కడం అయిపోయిన తర్వాత మీకు నేను చెప్పాను కదా, ఇలా ఏటపొత్తు కానీ కోడు కానీ ఇలా కట్ చేసేసిన తర్వాత ఏం చేస్తారంటే మేమైతే సొలై చేసుకుంటామండి. ఆ సొలై వీడియో నేను ఆల్రెడీ మీకు పెట్టాను. కట్ చేసి ఎలా మనకు సొలైకి ఏ ఏ పీసెస్ కావాలనుకుంటున్నామో అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మా ఫ్యామిలీలో ఎవరు లేరు. మా అన్నయ్య, మా బావ, అలాగే మా సార్, మా డాడీ అనమాట. వీళ్ళు నలుగురే ఇలా కట్ చేస్తున్నారు. మేము ఏటపోతు తీసుకెళ్ళలేదు, మా బావ వాళ్ళు కూడా తీసుకురాలేదన్నమాట. నెక్స్ట్ ఇయర్ కట్ చేద్దామని అనుకున్నాము. మాతో పాటు మా అత్తయ్య గారు కూడా వచ్చారండి. మా అత్తయ్య గారు కుక్ చేస్తున్నారు కదా, అదొచ్చేసి నాటుకోడి పులుసు చేస్తున్నారు. అలాగే పక్కన మా డాడీ చేస్తున్నారు. మా డాడీ వచ్చేసి సొలై అని చెప్పాను కదండి, అదనమాట. మటన్తో సొలై చేస్తారు. ఇలా ముక్కలుగా కట్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనము ఏటపోతు కట్ చేస్తాం కదండి, ఆ బ్లడ్ని మనం ఒక బౌల్లో చింతపండు వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి ఇలాగా పక్కకు తీసేస్తారనమాట. ఆ బ్లడ్ తీసేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా మటన్ కట్ చేసేసి బాగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఒక 2 minutes ముందు ఆ బ్లడ్ అనేది ఈ విధంగా బ్లాక్గా అయిపోతుంది కదా, అప్పుడు ఇది ఇందులో యాడ్ చేసేస్తే సొలై అనేది రెడీ అయిపోయింది. 2 minutes తర్వాత తీసేయడమే. రెడీ అయిపోయింది కదండి. ఇది పక్కన పెట్టేసిన తర్వాత అలాగే మనం నాటుకోడి కర్రీ కూడా రెడీ చేసేసాం కదా, 2 తీసుకొచ్చి రైస్ అలాగే ఇక్కడ మనం ఏమైతే కుక్ చేసామో అవన్నీ ఇక్కడ పెట్టేసి దేవుడి దగ్గర మొక్కుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదండి, అవి బెల్లం అనమాట. సారీ, బెల్లం అని అనకూడదు, బంగారం అని అనాలి. అది ప్రసాదం అండి, అమ్మవారి ప్రసాదం అనమాట. ఎన్ని కేజీలు అంటే అన్ని కేజీలు పెడుతూ ఉంటారు అక్కడ. ఇలాగ మటన్, చికెన్ అన్నీ ఫస్ట్ దేవతకు అర్పించేసి నైవేద్యం లాగా పెట్టేసి మనం మొక్కుకున్న తర్వాత మనం తినాలన్నమాట. సో ఇలా అందరం కూర్చుని తినేసామన్నమాట. అసలు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత అందరం ఇలా కూర్చొని ఇలాగా నాన్ వెజ్ తింటూ ఉంటే అది కూడా మనం బయట ప్రకృతి చూస్తూ తినడం అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. నాకైతే హ్యాపీగా అనిపిస్తుంది. ఏంటంటే మనం ఇంట్లో తినడం కన్నా బయటకు వెళ్ళి తినడం అనేది అదో థ్రిల్లింగ్ కదండి, మంచిగా అనిపిస్తుంది. మరి మీలో ఎంతమందికి అలా ఇష్టం అనేది నాకు కామెంట్ చేయండి. మా హనీ తల్లికి ఈ సొలై అంటే నచ్చదు, బట్ తను కూడా ట్రై చేసింది. నేను తనకి చెప్పాను అనమాట కొంచెం తినమని. మా సార్ కూడా చాలా ఇష్టం. మా బావగారు చూడండి తింటున్నారు, మీరు చూపిస్తున్నారు కూడా. మీరు కూడా ఒకసారి ఇలా సొలై చేసుకొని తినడానికి ట్రై చేయండి, ఎందుకంటే బాగుంటుంది. అది హెల్త్ కూడా మంచిదన్నమాట. సో ఒకసారి మీకు రాని వాళ్ళైతే ఈ విధంగా ట్రై చేస్తే బాగుంటుంది. అది కూడా మీకు చెప్పాను కదా, అది చూస్ చేయొచ్చు. చాలా సింపుల్ అండి. అది కూడా మా అత్తయ్య గారు మాతో పాటు వచ్చారని చెప్పాను కదా, మా మమ్మీ అనమాట. వాళ్ళిద్దరు పక్కన కూర్చొని తింటున్నారు. అసలు దేవత దగ్గరికి వెళ్ళిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత మనం అక్కడికి వెళ్ళేది ఎంజాయ్ చేయడానికి అనమాట. 4 days చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారండి అందరూ. అయితే ఇక్కడ అందరిని కూర్చోబెట్టేసి నేను అందరికీ వడ్డియడం స్టార్ట్ చేశాను అనమాట. అంటే హెల్ప్ చేయడం. అందరికీ పెట్టేశారు మా డాడీ, కానీ మా అక్క, మా వదిన కూడా కూర్చున్న తర్వాత అందరికీ ఇంకేం కావాలో అనేది నేను వాళ్ళకి హెల్ప్ చేశాను అనమాట. ఎందుకంటే అందరినీ కూర్చోబెట్టేసి నేనే వాళ్ళకి హెల్ప్ చేశాను. ఇదంతా దర్శనానికి వెళ్ళే ముందే అండి. మనం వెళ్ళే ముందు మాత్రమే ఇదంతా ప్రాసెస్ జరుగుతుందన్నమాట. ఆ తర్వాత దర్శనం చేసుకోవడానికి వెళ్తారు. కొంతమంది ఇంకా మొక్కుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాన్ వెజ్ తినకుండా వెళ్ళొచ్చు. కానీ మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళే ముందు ఏంటంటే ఇలాగా మనము ఏటపోతు కానీ లేదంటే కోడి కానీ ఇలా కట్ చేయాలనుకునే వాళ్ళు కట్ చేసి నైవేద్యంగా పెట్టిన తర్వాత మాత్రమే వెళ్తారండి ఎవరైనా కూడా. అక్కడ అంటే అమ్మవారి ప్రాసెస్ అది నాకు తెలిసింది మీకు చెప్తున్నాను. అయితే జనాలు కూడా చాలా మంది వస్తూ ఉంటారండి రష్గా. ఇక్కడ నేను మా డాడీ ఇలా అందరికీ పెడుతున్నారు కదా, నేను వాళ్ళందరికీ అందిస్తున్నాను అనమాట. అంటే వడ్డిస్తూ ఉన్నాను, అందరికీ ఇస్తున్నాను ఏమేమి కావాలి అనేది. నేను లాస్ట్లో కూర్చొని తిన్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేము బెడ్ లాగా మంచం ఉంటుంది కదా, కాట్ ఉంటుంది కదండి, అది కూడా తీసుకెళ్ళాము. ఎందుకంటే మా డాడీ కింద పడుకోలేరు కాబట్టి అది పడుకోవడానికి కూడా వీలుంటుంది. మేము ఇంకా అదొకటే తీసుకెళ్ళాము. ఇంకా చాలా మంది వరకు ఏంటంటే డైనింగ్ టేబుల్స్, పెద్ద పెద్ద చైర్స్, పెద్ద పెద్ద డ్రమ్ములు అన్నీ ఇంట్లో ఏమేమి ఉన్నాయో అన్నీ ఒక లారీ కట్టించుకొని అలా
వెళ్తూ ఉంటారనమాట. ఇంకా మేము ఇంకేం తీసుకెళ్ళలేదు. అక్కడ ఇలాగా మట్టి అవన్నీ చూసి కొంతమందికి నచ్చదు. బట్ అలా తింటేనే బాగుంటుంది. మనం అలాగా వెళ్ళి తినం కదండి. సో నాకు నచ్చింది మాత్రమే చెప్తున్నాను. మీ అందరికి ఇష్టం లేకపోయినా ఇష్టపడాలని నేనేం చెప్పట్లేదు. అయితే మీకు సొలై గురించి చెప్పా కదా, సొలై నేను పట్టుకున్నాను ప్లేట్, నా ప్లేట్ అది చాలా టేస్టీగా ఉంటుంది. మా డాడీ అయితే చాలా టేస్టీగా వండుతారనమాట. కుక్ చేసింది మా డాడీ, నేను తింటున్నాను సొలై కదా, బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇదంతా తినేసిన తర్వాత అందరం డిన్నర్ అయిపోతుంది కదండి. తర్వాత అందరూ డాన్సులు చేసుకుంటూ అలా చేస్తూ ఉంటారనమాట. మా డాడీ మా మమ్మీకి ఇద్దరు తినిపించుకుంటున్నారు. మా డాడీ మా మమ్మీ రిలేషన్షిప్ చాలా బాగుంటుందండి. మీకు ఆల్రెడీ నేను వీడియో పెట్టాను, చెప్పనవసరం లేదు. ఏ విషయంలోనైనా వాళ్ళ అండర్స్టాండింగ్ అనేది చాలా బాగుంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ అండర్స్టాండింగ్ అనేది వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి గొడవలు అయినప్పుడు గొడవలు అవుతుంది, నార్మల్ విషయంలో నార్మల్ అయిపోతారు మా మమ్మీ డాడీ. వాళ్ళ నుంచి చాలా నేర్చుకోవాలి మేమైతే. మా డాడీ మమ్మీ గురించి నేను ఎక్కువగా గొప్పలు చెప్తున్నానని కాదు, ఉన్న విషయం చెప్తున్నాను అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇలా తినడం అంతా అయిపోయిన తర్వాత ఇలా డాన్సులు చేస్తూ ఉంటారనమాట. మా ఊరోళ్ళు కూడా ఒక 2-3 ట్రాక్టర్లు వేసుకొని వచ్చారు అని చెప్పాను కదా, వాళ్ళు పక్కన వాళ్ళండి వీళ్ళు. డాన్సులు చేస్తున్నారనమాట, సాంగ్స్ పెడుతూ ఉంటారు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఎవరి నెట్లో నెట్వర్క్ ఉండదు, అందుకని నేను లైవ్ చేయలేకపోయాను. లేదంటే మేము ఏమేమి వండుకున్నాము, ఎలా చేసాము ఏంటి అనేది మీకు క్లియర్గా చూపిద్దామని నేను లైవ్ చేద్దామని కూడా చెప్పానండి. బట్ అది కుదరలేదనమాట. నాకు తెలీదు అక్కడికి వెళ్ళిన తర్వాత నెట్వర్క్ ఉండదని. మేము చాలా సంవత్సరాల నుంచి వెళ్తున్నాం కానీ అంత అబ్జర్వ్ చేయలేదు. ఇప్పుడంటే వీడియోస్ చేస్తున్నాను కాబట్టి నాకు నెట్వర్క్ ఉండాలి ఖచ్చితంగా అనేది చూశాను. ఇలా డ్యాన్స్ చేస్తూ మా మమ్మీ మా డాడీ కూడా బాగా డ్యాన్స్ చేశారు. అక్కడ డ్రింక్ చేస్తూ ఉంటారు కదండి, సో వాళ్ళ ఎంజాయ్మెంట్ అనమాట. కామెడీ చేస్తూ ఉన్నారు అందరూ. సో మీకు కూడా చూపిద్దామని చిన్న వీడియో అంతే అండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇలా డాన్సింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అవ్వడం, అంటే మళ్ళీ స్నానాలు అలా ఏం లేదు. ఇలా అయిపోయిన తర్వాత దర్శనం చేయడానికి కదా స్నానం చేసి వచ్చేసాం మేము. సో నైట్ ఏమో దర్శనానికి వెళ్ళామన్నమాట. ఎప్పుడు కూడా మేము దర్శనానికి వెళ్తూ ఉంటాము. వీళ్ళు సాంగ్స్ పాడుతున్నారు, అమ్మవారి సాంగ్స్. మేము ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నామండి. చూసారు కదా, రెడీ అయ్యి దర్శనానికి వెళ్తున్నాము. మా వాళ్ళు అందరూ మీకు హాయ్ చెప్తున్నారు, మీరు కూడా హాయ్ చెప్పండి. మరి మీరు కూడా దర్శనానికి వెళ్ళారా లేదా అనేది కూడా నాకు కామెంట్ చేయండి. అదే సమ్మక్క సారక్క దగ్గరికి మేడారం జాతర వెళ్ళారా లేదా అనేది కామెంట్ చేయండి. మా డాడీ ఇంకా మా ఇంట్లో వాళ్ళందరూ అండి. కామన్గా మా అత్తయ్య మాతో పాటు వస్తూ ఉంటుంది. తిరుపతి వెళ్ళాం కదా, అలాగే ఇటు కూడా మా అత్తయ్య రానుంది, బట్ మేమే తీసుకెళ్ళాము. నెక్స్ట్ వచ్చేసి మా సార్ వాళ్ళ సైడ్ మా బావగారు వాళ్ళు, మా వదిన వాళ్ళు రాలేదు. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ సైడ్ వెళ్తున్నారు కదా, సో మేము వెళ్ళామన్నమాట. ఇప్పుడు దర్శనానికి ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుందండి దర్శనం చేసుకోవడానికి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మేడారం జాతరలో చాలా చేంజెస్ వచ్చాయండి. ఇంతకుముందు అన్ని చెట్లు ఉండేవి అనమాట. ఈ విధంగా ఖాళీ ప్లేస్ అండి ఏమి ఉండదు. అన్ని చెట్లలో, అంటే అడవి అండి, అది అడవిలో ఉంటుందండి. ఇలాగా పూజ చేసేటప్పుడు ఈ విధంగా పెట్టేసుకుంటారు. 2 అమ్మవారి విగ్రహాల్లాగా అక్కడ కడతారని చెప్పారు కదా, మిద్దెలాగా కట్టేసి అలా పెట్టేసిన తర్వాత కింద కట్టేసి పూజ చేస్తారనమాట. కొంతమంది ఇంకా 5-6 ఫ్యామిలీస్ ఇప్పుడు మాలాగా చిన్నగా కట్టేసి చేసుకుంటారనమాట. మేము ఇప్పుడు ఇది వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది కదా, మేము దర్శనానికి వెళ్ళే దారిలో కనిపించింది అనమాట. చాలా బాగుంది, చాలా డెవలప్ అయిందండి. లాస్ట్ 2-3 ఇయర్స్ కంటే ఇప్పుడు చాలా డెవలప్ చేశారు, బాగుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అక్కడ వెళ్ళడమే కానీ రావడానికి కొంచెం చాలా ఇబ్బంది ఉండేది. ఇప్పుడు అలా ఏం లేదు ప్రాబ్లం. కొంచెం అర్జెంట్ పని ఉంటే ఇంకా రావడానికి కొన్ని వెహికల్స్ కూడా అరేంజ్ చేస్తున్నారు. అక్కడ బాగుందన్నమాట. చూడండి, అక్కడైతే షాపింగ్స్ ఏమైనా పెట్టుకుంటే సూపర్గా బిజినెస్ జరుగుతుందండి. ఏదైనా మనం బిజినెస్ చేయాలనుకుంటే బాగుంటుందన్నమాట. మీకు కొంతమందికి ఐడియా లేని వాళ్ళైతే నెక్స్ట్ ఇయర్కి మనం, అంటే 2 ఇయర్స్కి ఒకసారి వస్తుంది జాతర అని చెప్పాను కదా, అప్పుడు మీరు వెళ్ళాలనుకునే వాళ్ళైతే కొంతమందికి బిజినెస్ అవుతుంది. ఏమైనా కానీ చాలా రేట్లు ఉంటాయి అక్కడ, ఎందుకంటే అడవి కదా, ఎవరికి ఏమి దొరకవన్నమాట. ఏదైనా కావాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు మన దగ్గరకు వచ్చి కొనాల్సిందే, తప్పదన్నమాట. అందుకని
అలాగా బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా చాలా బాగుంటుంది అక్కడ వెళ్ళి చేసుకునే వాళ్ళైతే. చూడండి ఎంట్రెన్స్ వచ్చేసింది, మేము లోపలికి వచ్చేసాం దర్శనానికి. ప్రతిసారి ఇలా పెట్టారనమాట, క్యూ గట్టి ఏమి ఉండదు అలాగా. ఈసారి 3 క్యూస్ లాగా పెట్టారనమాట, ఇలాగా రో లాగా పెట్టేసి పంపిస్తూ ఉన్నారనమాట దర్శనానికి. ఇంతకుముందు అంటే ఇలా ఉండేది కాదండి. మాకు దర్శనానికి 3 అవర్స్ పట్టింది ఖచ్చితంగా. మేము క్యూలో ఉన్నాము చాలాసేపు. ప్రతిసారి అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు, దర్శనానికి వెళ్ళినప్పుడు ఈ విధంగా ఇంత టైము పట్టదు. అలాగే ఇలా క్యూలో రావాల్సిన అవసరం కూడా లేదనమాట. ఇలాగ వెళ్ళిపోతూనే ఉండేవాళ్ళు ఒకరి తర్వాత ఒకరు. ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయింది, బాగుంది కూడా అండి. ఇప్పటి వరకు వెళ్ళని వాళ్ళైతే వెళ్ళండి. ఇంకేంటంటే ఇప్పటికీ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఇప్పుడైతే జనాలు చాలా మంది పెరిగారనే చెప్పొచ్చండి. అలాగే ఇక్కడ అమ్మవారికి చాలా మంది వస్తూ ఉంటారండి. అది నేను చూసాను కాబట్టి చెప్తున్నాను. అది మన నమ్మకాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళ బాడీ మీదకి వస్తూ ఉంటుంది అవన్నీ. లోపల ఎంట్రన్స్ అండి ఇది. లోపల అదే అమ్మవారి విగ్రహం ఏముండదని చెప్పాను కదా. నార్మల్గా పెద్ద పెద్ద ఇలా సర్కిల్లో ఒక స్తంభాలాగా దేవత పెడతారనమాట. 2 అమ్మవారి సమ్మక్క సారక్క ఇద్దరిది ఇలా పెడతారనమాట. చూడండి ఇలా ఎంత బాగా కనిపిస్తుందో, బాగుంది కదండి. ఇది లోపలికి వచ్చి దర్శనం చేసిన తర్వాత 2 ఉన్నాయి కదండి, 2 కనిపిస్తున్నాయా అదనమాట. అయితే ఇక్కడ ఒక విషయం జరిగింది. నేను తప్పిపోవడం అంటే నేను వెనకాల ఉండిపోయానండి. నా చున్నీ పోయిందనమాట. సో అక్కడ ఉండిపోయాను. మా ఇంట్లో వాళ్ళందరూ ముందుకు వచ్చేసారనమాట. నన్ను చాలాసేపు వెతికారు. వెతికిన తర్వాత నేను వచ్చాను. అంటే అంత జనాల్లో ఒక్కొక్కరు అలా వెళ్ళిపోతూ ఉంటారు కదా. సో ఆ విధంగా అనమాట. పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. తర్వాత నేను ముందుకు వచ్చేసాను. కానీ మా మమ్మీ వాళ్ళు కొంచెం టెన్షన్ పడ్డారు. తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత మేము వచ్చేసరికి 3-4 అయిపోయిందనమాట. వచ్చిన తర్వాత కొంచెంసేపు పడుకొని లేచి మళ్ళీ స్నానానికి వెళ్ళామండి. తర్వాత రోజు కూడా చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో, అసలు చూసి షాక్ అయిపోవాల్సిందే అనమాట. ఎంతమందో ఇప్పుడే ఇలా ఉన్నారంటే 1 మంత్ నుంచి వస్తూనే ఉన్నారంటే ఇంకా చాలా మంది వరకు ఉంటారు. కానీ ఎక్కువగా వచ్చేది అమ్మవారు వచ్చినప్పుడే అనమాట. 3 days 28, 29, 30 3 days అమ్మవారు వస్తారని చెప్పారు. మా బావ చూసారు కదా ఇందాక, మా సార్ వీడియోస్ తీస్తున్నారు. ఇక్కడ చాలా బాగుంటుంది. మీరు ఇప్పటి వరకు వెళ్ళని వాళ్ళైతే నెక్స్ట్ ఇయర్ అయినా వెళ్ళడానికి ట్రై చేయండి, ఓకేనా. అలాగే మేము వచ్చే దారిలో ఇలా వస్తున్నాం అనమాట. ఫుడ్ బాగుంది. ఇలాగ కొయ్యదూరలు అంటూ ఉంటారు కదండి, వీళ్ళు జాతకు చెప్తూ ఉంటారనమాట. రోడ్డు చూడండి బాగుంది కదా. పక్కన సైడ్లో ఇలాగా ఏంటి కళ్ళు ఉంటుంది కదా. మా సార్కి చాలా ఇష్టం కళ్ళు. మా డాడీ ఎప్పుడు తీసుకొస్తూ ఉంటారని చెప్తూ ఉంటాను కదా. అలాగే ఇంకా మా పేమి పండు కూడా తాగుతారు. సో అక్కడ మధ్యలో ఆపి ఇలా తాగేసి ఎంజాయ్ చేసుకుంటూ వచ్చామన్నమాట. వచ్చేప్పుడు చాలా బాగా అనిపించింది. మరి మీలో ఎంతమంది మేడారం జాతరకి వెళ్ళారని నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్కి మెంబర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.